నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు ఓడిన అభ్యర్థులు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బెదిరింపులు తెలంగాణ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థులు గడప గడపకు ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి సునీత గన్నారంలో ఫ్లెక్సీ వివాదం కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఇక వివరాల్లోకి వెళ్తే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలలో అభ్యర్థులు డబ్బులు మందు విచ్చలవిడిగా పంపిణీ చేశారు. గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఓడిన వారు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్న ఘటన మహబూబాబాద్ మండలం సోమ్లా తాండాలో జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ వదిన బుక్య కౌసల్య నాకు ఓటు వేయలేదు అంటూ నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండని ప్రజలపై మండిపడింది. ఎందుకొచ్చిన గొడవరా బాబు అంటూ ఓటర్లు తమకు ఇచ్చిన డబ్బులను బుక్య కౌసల్యకు తిరిగి ఇచ్చారు. चलवा घालो కొట్టు కొట్టు సామి మళ్ళీ పోతే దొరకదు. ఉన్నా సామి తొంగదండ ఇక్కడ డబ్బులు అడుగుతారు, రిటర్న్ అడుగుతారనే వచ్చింది. చూస్తాను అండి, పోలీసులు కూడా వచ్చారు, ముందర రావాలి. కుటీరం కూడా ఖాళీ. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాకతో హైదరాబాద్ లో సందడి మొదలైంది. నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి బ్యానర్లే కనిపిస్తున్నాయి. ఫుట్బాల్ మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం చుట్టూ మాజీ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, యువ కాపు నాడు వైస్ ప్రెసిడెంట్ గడ్డం రవి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రముఖులను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఈవెంట్లో గ్రాండ్ సక్సెస్ కావాలని గడ్డం రవి ఆకాంక్షించారు.
తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఈ రోజు మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థపడ్డారు. పరిస్థితి విషమించడంతో పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థులను కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలకి అడ్మిషన్ బుక్ లో ఉంది. పిల్లలకి నిజామాబాద్ జిల్లా న్యాల్కాల్ గ్రామ పంచాయతీ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దర్పల్లి సునీత గడప గడపకు ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీ మహిళలకు ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను ఆమె వివరించారు. ప్రతి ఒక్కరికి ఆదుకుంటూ నిరుపేదలకు ఇండ్లు, ఉపాధి హామీ పథకం ద్వారా పేద ప్రజలకు సన్నబియ్యం, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ ఆసుపత్రి ఖర్చులకు 3 లక్షల రూపాయలు ఉచితంగా లేబర్ కార్డులను ప్రవేశపెట్టాలని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. గ్రామంలో మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని వారికి ఇండ్లు, బీడీ కార్మికులకు పెన్షన్, వికలాంగులకు పెన్షన్, గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వం నుండి భూమి ఇప్పించడం జరుగుతుందని ఆమె ఇచ్చారు. మహిళల కొరకు నేను గ్రామ పంచాయతీలో వాళ్ళ సమస్యలు ఏమైనా తీరుస్తాను. వాళ్ళ సమస్యలు వెంటనే తీరుస్తాను. చూసిన చూసిన ఇన్నొద్దులు ఆయనే ఉన్నాడు కదా, వేరే వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఆయన వచ్చి చేస్తున్నాడు అంటే మాట వేరు. చెప్పతందుకు సుఖ మనకు కొద్దిగా ఆలోచన ఉండాలి. ఎందుకోసం ఇన్నతందుకు సుఖ అందరూ ఆలోచిస్తున్నారు. మొన్నటిదాకా ఆయన లేడు అని అంటే వేరు. ఇంతకుముందు ఆయన భార్య చేసింది, ఆయన చైర్మన్ చేసిండు, మరా సర్పంచ్గా చేసిండు. ఇప్పుడు సుఖ ఒకసారి మన దరిపెల్లి సునీతకు ఇవ్వాలని మా పబ్లిక్ అందరం అనుకుంటున్నాం. మేము సుఖ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం.
కొత్త క్యాండిడేట్కి ఇస్తే ఏంది అనేది నేను నిలబడ్డా. నన్ను చూశాను కానీ పబ్లిక్ సుఖ అర్థం చేసుకున్నాలా, నాకు సుఖ అవకాశం ఇచ్చిండ్రు ఉండమని. అద్దు ఒకసారి చిన్నదో పెద్దదో పంచిగా ఓడిపోయినా ఎంపీటీసీకి గెలిచిన ఒకసారి చేసిన రాజకీయం ఒక్కసారే మనము అన్నీ ఆశిస్తే కరెక్ట్ కాదు. మనిషికి ఒకసారి అవకాశం ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా నేనే పక్కకు జరిగిన. ఇప్పుడు సుఖ ఆయన ఒక దినం ముందుకు వచ్చిండు, ఆయనకు సుఖ ఒకసారి ఇద్దాము, అందరికీ ఒకసారి నేను అది ఏంది ప్లాట్ కాడికి తీసుకెళ్ళినాం, మా ఇద్దరికి ప్లాట్ వంచాలి. తీసుకెళ్తే ఏమన్నాడు మొహం ఇన్నే, నువ్వు నాకు ఓటే వేయలేదు, ప్లాట్ వంచాలన్నా ఓటే వేయలేదని చెప్పాలన్నా. ఓటు వేస్తేనేం పోయి అందరు వేస్తేనే వస్తాడు కదా, అందరు ఏందైతే రాడు కదా. నువ్వు వేయలేదు అంటే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా. అందరు వేస్తేనే నేను వచ్చినా అని అనుకోవాలా. నాకైతే మొహం ఇన్నే నువ్వు వేయనే లేదా అని చెప్పేసిండు ప్రసాద్, మాజీ సర్పంచ్ ప్రసాద్ అనేసి నా మొహం ఇన్నే అనేసి. నల్ల కూడా మిషన్ బయలుతానల్లా మీకు రాదు అని చెప్పేసిండు. మాకు మీ ఏ ఉన్నా కానీ మా దగ్గరికి రాకుండ్రి, మేము నల్లలు కూడా పెట్టాము అని చెప్పేసిండు. మాకైతే ఏం రాలేదు. అక్కడ నుంచి ఆయన దేని నుంచి సునీత, దరిపల్లి సునీత. నాల్కల్ గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజల ముందుకు వచ్చాను. ఎట్లా వచ్చానంటే అది కూడా విలేజ్ వాళ్ళందరూ కలిసి ప్రతి కుల సంఘాలు పెద్దలు వచ్చి అన్నగారు మీరు ఉంటేనే బాగుంటుంది, ఇదివరకు చాలాసార్లు చేసినాం, మనకి ఒక్కసారి కాదు 2 సార్లు వేసినాము 3 సార్లు వేసినాము, ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మీరు వస్తే బాగుంటుంది. ఈపాటికి మీరు ఒక 20-25 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు, గ్రామానికి చిన్నదానికి కానీ పెద్దదానికి బాగు చేస్తారని చెప్పేసి మీరు చేస్తారన్న ఉద్దేశంతో నిలబడాలని చెప్పేసి మమ్మల్ని అందరు కోరడమైంది. కాబట్టి అందరి అభిప్రాయం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాసు పలు కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మారం గ్రామ పంచాయతీలో సమస్యలు తీర్చుకోవడానికి ప్రజలకు ప్రజాపాలన నిర్వహిస్తామని అన్నారు. ఎలాంటి బాధలు ఉన్నా ఫిర్యాదు చేసినా వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వైకుంఠధామాల్లో మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నింపుతామని తెలిపారు. పింఛన్ ఇస్తామని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వాసు కోరారు. 14 వార్డులలో వార్డు మెంబర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే సహకారం ఉందని ఆయన తెలిపారు. శ్మశాన వాటికలు చాలా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని గ్రామ పంచాయతీనే ఆ మెయింటెనెన్స్ మొత్తం చూసి శ్మశాన వాటికల్ని ఒక సింబాలిక్గా అక్కడికి వెళ్తే శ్మశాన వాటికలు వెళ్తే మనకి వేరే ఫీలింగ్ ఉండకూడదు అనే విధంగా అభివృద్ధి చేయడానికి మేము కూడా ఒక ప్రణాళికలో తీసుకున్నాం. అంతేకాకుండా మహిళా సోదరుల నుంచి నాకు పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది. మహిళా మనులు అందరూ నాకు ఓటేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మహిళా మనుల రుణం కూడా వాళ్ళు ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తానని, వాళ్ళకి ఎప్పుడు ఒక తమ్ముడులాగా ఒక అన్నలాగా ప్రతి సమస్యకి ఇంటికి వచ్చి పని చేస్తానని వేడుకుంటున్నాను. చెప్పండి. నాకు అన్ని వార్డులలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకా మద్దతు నాకు చాలా గట్టి బలం ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చి ముందుకు సాగేలా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు. నాతో పాటు 14 మంది వార్డు మెంబర్లు నాతో పాటు ఉన్నారు, నా ప్యానెల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దాంట్లో దాదాపు 11 మంది నేను యువకులనే తీసుకున్నాను. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ధర్మారంలో ఒక యువ నాయకత్వానికి ఒక యువతరానికి ఒక అవకాశం ఇవ్వండి. ధర్మారాన్ని బాగు చేసుకుందాం, ధర్మాన్ని డెవలప్ చేసుకుందాం. ధర్మారం డెవలప్లో ఉన్నదాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి అందరి సభాముఖంగా అందరికి చెప్తున్నాను. అట్లాగే మీరు ఈ ధర్మారంలో ప్రజాపాలన గ్రామ పంచాయతీ గెలిచిన తర్వాత ప్రజాపాలన నిర్వహిస్తారని చెప్పి కొందరు అంటున్నారు, అది నిజమేనా?
మనం చేయాల్సిన పనులు ఆల్రెడీ రేషన్ కార్డుల విషయంలో వీటిల్లో ప్రజాపాలనలో మనం ఇచ్చిన దరఖాస్తులకి మ్యాక్సిమం దాదాపుగా మనం పరిష్కరించాం. ఇక మీద కూడా నేను సర్పంచ్గా గెలిచిన మన సర్పంచ్గా అవకాశం ఇవ్వండి. ఇచ్చిన నెల రోజుల్లోనే ప్రజాపాలన ప్రోగ్రాం ఎట్లయితే గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ లేకనే ధర్మారం ప్రజాపాలన అని ప్రోగ్రాం తీసుకుంటాను. ఆ ప్రోగ్రాంలో ఇంటింటికి ఏ సమస్య ఉన్నా, రేషన్ కార్డు సమస్య ఉన్నా, పింఛన్ సమస్య ఉన్నా, బీడీ కార్మికుల పింఛన్ సమస్య. వికారాబాద్ నియోజకవర్గం కొంషెట్పల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రఫీయుద్దీన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో గ్రామస్తులు రఫీయుద్దీన్ అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం తన సొంత డబ్బులు కేటాయించినట్లు తాను గుర్తు చేశారు. ఇప్పుడు కూడా గ్రామస్తులు తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామస్తుల సమస్యలు పరిష్కరిస్తామని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్లకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు 30 తారీఖు నుంచి నామినేషన్ సెకండ్ విడత వేయడం జరిగింది. కాబట్టి 21 తారీఖు నుంచి ఈరోజు వరకు ప్రచారం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు ర్యాలీగిన మన రోడ్ షోగిన చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు మా కొంషెట్పల్లిలో జర్నల్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మా కాంగ్రెస్ తరఫు నుంచి మా కార్యకర్తలు అందరూ కలిసి నాకు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి బరిలో నేనున్నా, ఇదటులుగిన ఇద్దరు ఉన్నారు. కాబట్టి వాళ్ళతోని ఢీ కొట్టాలంటే నేనే అని వీళ్ళందరూ ఆలోచన చేసి నన్ను బరిలో దించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ తరఫు నుంచి నాకు అభ్యర్థిగా మా వేసి భారీ మెజార్టీతోని నన్ను గెలిపించాలని కోరుతూ, ఇంకోటి నేను ఊర్లో ఏం అభివృద్ధి చేసినా అది పబ్లిక్కి మంచి తెలుసు, వాళ్ళకు నమ్మకం నా మీద ఉంది. కాబట్టి ఈ రోజులు ప్రతి ఇంట్లాగైనా ప్రతి కార్యకర్త, ప్రతి అక్కలు, అమ్మలు వాళ్ళందరూ నాకి గెలిపించాలని వాళ్ళ ఆలోచన ఉన్నది. తప్పకుండా నాకు భారీ మెజార్టీతోని గెలిపిస్తారని నేను దేవునితోని ఆశిస్తున్నా. వాళ్ళకు శరణుంచి గల్లీల రోడ్స్ కానీ చేళ్ళకు పోయే తొవ్వలకిన మొన్ననే ఒకటి పెద్ద రోడ్ వేయడం జరిగింది మా సొంత నిధులతోని. ఎందుకంటే మాకు నమ్మకం ఉన్నది. మా స్పీకర్ సాబ్ ఉన్నాడు, మా వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి స్పీకర్ సార్ ఉన్నాడు ప్రసాద్ కుమార్ గారు. కాబట్టి ఆయన ధైర్యంతో ఎప్పుడైనా నేను శాంక్షన్ చేసుకుంటా. కాబట్టి ప్రతి పనికిన నేను ముందే చేస్తా. 10-20 లక్షలు శాంక్షన్ ఉంటే ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలలో దాదాపు 60 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్స్ కానీ, సెంటరింగ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి చేయడం జరిగింది. కాబట్టి ఇంకో కొన్ని తొవ్వలు ఉన్నాయి ఊర్లో చేళ్ళకు పోనీకి. మా అక్కలకు, అమ్మలకు, మా తమ్ముళ్లకు, కార్యకర్తలు కానీ పెద్దలు అందరు పోనీకి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. నిజామాబాద్ జిల్లా ఇందుగల్వాయి మండలంలోని గన్నారం గ్రామం కచేరీ వద్ద బుట్టి సత్య, గంగసాయిలు, పిండి లాస్య గంగాధర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో దగ్ధం చేసినట్లు సర్పంచ్ అభ్యర్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ ఏదైనా ఉంటే ప్రజల్లో తెలుసుకోవాలని ఫ్లెక్సీలను దగ్ధం చేయడం సబబు కాదని అన్నారు. దీనికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా దానిని శిరస వహించాలని, శాంతియుతంగా ప్రజా తీర్పును గౌరవించే విధంగా ఉండాలన్నారు. ప్రజలు గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులను ఆశపడి తమ ఓటును విక్రయించుకోవద్దని కోరారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులోని పికెట్లు ఏర్పాటు చేశారు. చెప్పాలి కదా.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు